దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ ప్రైజ్ లాడండి. ఉదయకాలాన్ని బట్టి దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. అందరు బాగున్నారని నేనైతే నమ్ముతున్నాను. తప్పకుండా మనం బాగుంటాము. దేవుని నమ్మితే దేవుని మహిమ చూస్తాము. ఎంత క్లిష్టమైన పరిస్థితి అయినా వాటన్నిటిని తప్పించుకో మహాసమర్థుడు మన దేవుడు. ఎందుకంటే దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. చూడండి, దిన మనము వాక్యాన్ని ధ్యానించుకున్నాము. మార్క్స్ వార్త 8వ అధ్యాయంలో కొన్ని మాటలు ఉంటాయి. ఆ మాటలు ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు బోధిస్తూ ఉండేటువంటి సమయంలో చాలా జన సమూహము గుంపులు గుంపులుగా వచ్చి అలాగే వింటూ ఉంటుంటారు. 3 రోజులైనా 3 రాత్రులు 3 పగళ్ళు అయినప్పటికీ కూడా వాడు కదలకుండా ఎంతో ఆసక్తిగా ఆయన మాటలు వింటూ ఉంటారు. 3వ దినం అయిన తర్వాత ప్రభు వాళ్ళ మీద కనికర పడతారు. శిష్యులతో చెప్తారు, అయ్యా ఇప్పటికి వాళ్ళు మన దగ్గరకు వచ్చి 3 రోజులైంది. ఈ 3 రోజులైతే ఏమి తినకుండా వాళ్ళు అలాగే నా మాటలు వింటున్నారు. వాళ్ళకి ఏదైనా ఆహారం పెడితే బాగుంటుంది కదా అని అంటారు ప్రభు. అప్పుడు శిష్యులు అంటారు, ఈ అడవిలో ఏమైనా ఏ ఒక్క రొట్టెనా దొరుకుతుందా ప్రభువా, ఎలా అనేటువంటి మాట శిష్యులు అంటారు. అప్పుడు ఆయన ఏమంటారంటే, అవును కదా, మీ దగ్గర ఎవరిలోనైనా ఏమైనా ఉందా తినేదానికి అని అడుగుతారు. అప్పుడు అక్కడ ఒక చిన్న అబ్బాయి దగ్గర 7 రొట్టెలు ఉంటాయి. 7 రొట్టెలు ఉన్నాయని చెప్తాడు అబ్బాయి. ఆ రొట్టెలు తీసుకొచ్చి ప్రభు చేతికిస్తాడు. ఇచ్చిన తర్వాత ప్రభు ఏం చేస్తారంటే, ఆ రొట్టెల్ని ఆకాశం వైపు చూపిస్తూ కన్నులెత్తి ప్రార్థన, కృతజ్ఞతతో ప్రార్థన చేస్తారు దేవునికి. ప్రార్థించి అందరినీ కూర్చోబెట్టి వడ్డించమంటారు. ఇంకొన్ని చేపలు కూడా ఉన్నాయని అంటారు. ఆ చేపలు కూడా మరలా ఆకాశం వైపు కన్నులెత్తి ఇలా చేతులు పెట్టి ప్రార్థించినప్పుడు మరలా ఆ చేపల్ని, ఆ యొక్క రొట్టెల్ని వాళ్ళందరికీ వడ్డించమని కూర్చోబెట్టిన వాళ్ళందరికీ చెప్తారు. వేల జనం. ఆ టైంలో వాళ్ళందరూ బాగా, అంటే వీళ్ళు పంచుకుంటూ పోతుండే 7 రొట్టెలు కొన్ని చేపలు అక్కడ తినేవాడు సమృద్ధిగా తృప్తిగా, ఇంకా మాకు చాలు, ఇంకా మాకు అవసరం లేదు, మా కడుపు నిండిపోయింది అనే విధంగా వాళ్ళు పుష్టిగా తింటారు. తినేసిన తర్వాత మరలా 7 గంపలకు ఆ రొట్టెలు మరలా మిగులుతాయి. కారణం ఏంటంటే, ప్రభువు యొక్క నామములో మనం ఏ పని చేసినా, ప్రభువు యందు నమ్మిక ఉంచినప్పుడు ప్రభు చేసిన పని ప్రతిదీ కూడా దేవుని మీద ఆధారపడ్డారైనా దేవునితోనే ఆయనకి ఎప్పటికీ సాంగత్యం ఉండేది. ఆ సాంగత్యంలో దేవుని అడగండి ఏది చేసేవారు కాదు, దేవునితో క్లబ్ అయి ప్రతి పని చేసేవారు. కాబట్టి దేవునికి అంత విధేయత చూపించాడు. కాబట్టి ఆయన దేవునికి ఇష్టడుగా ఈ లోకంలో బ్రతికాడు. ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను, ఇతని మాట మీరు వినండి అని ఆకుండేటువంటి ప్రజలతో ఆయన చెప్పడం, ఆకాశం నుంచి ఆ శబ్దం ఆకుండేటువంటి ప్రజలందరూ వింటారు. కారణం ఏంటంటే, ప్రభు విధేయత చూపించారు. ఆ విధేయతలో సమస్త కార్యములు దేవుడు వాళ్ళ జీవితంలో జరిగిస్తూ వచ్చాడు. అక్కడ శిష్యులు, అక్కడేటువంటి ప్రజలు, ఆ అడవిలో అరణ్యంలో ఆ రాత్రి అంత సమృద్ధి భోజనము దొరుకుటకు వాళ్ళు ఎంత ఆశ్చర్యభరితులైపోయి ఉంటారంటే అంత ఆశ్చర్యభరితులైపోయి ఉంటారు. కారణం ఏంటంటే, నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా, ఎడారిలో ఉన్నప్పటికీ, సముద్రంలో ఉన్నప్పటికీ, నువ్వు ఎలాంటి కష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా దేవుడు నీ కొరకు ఆయన యందు నమ్మిక ఉంచి ఆయనతో నువ్వు నడిచినప్పుడు నీకు ఏది కొదువు లేకుండా ఆ కొదువులన్నీ తీర్చుటకు ఆయన మహాసమర్థుడని మనం తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆయన మీద మనం ఆధారపడినప్పుడు ఆయన ఆ రోజు ఆ ప్రజలను చూసి కనికర పడుతున్నాడు. అయ్యో 3 రోజుల నుంచి బిడ్డలు ఆహారం లేకుండా ఉన్నారే. కాబట్టి ఆయనకి ఎంత ప్రేమ మనుషులంటే, ఎంత జాలి. ఈ జాలిని, ప్రేమను మనం అర్థం చేసుకున్నప్పుడు మనము నిజంగా ఆయన ప్రేమను మనం విడిచిపెట్టి ఒక్క క్షణమైనా మనం బ్రతక జాలం. కాబట్టి ఆయన మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడు. ఏమని హేతువే లేదు అసలు. మనల్ని ప్రేమించడానికి మనం అర్హులం కాదు. మనల్ని అంతగా ఆయన ప్రేమిస్తున్నాడంటే అది దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. కాబట్టి తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు ఎవరైతే ఆ విశ్వాసం ఉంచుతారో వాళ్ళు నశింపక అంటే ఆ నరకానికి పోకుండా వాళ్ళ కొరకు ఆయన నిత్య జీవాన్ని ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా ఆయన మనకు అనుగ్రహించున్నాడు. ఇది సత్యం. ప్రభు అయిన యేసు క్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడంటే, ఆ నిత్య జీవానికి మనల్ని తీసుకువెళ్లేదాని కొరకు ప్రభువు దేవుడు మన కొరకు ఉంచినటువంటి ఒక వరం.
ఈ వరాన్ని మనం అర్థం చేసుకొని ఆ వరాన్ని జాగ్రత్త చేసుకుంటే ఖచ్చితంగా ఏ పరిస్థితి మనకు ఉన్నప్పటికీ కూడా మనం ఆయనకు మనము అప్పగించబడినప్పుడు మనకు ఉండేటువంటి ఆ యొక్క అతి తెలివితో కాకుండా మనకైతే ఏమీ లేదు. తెలివి సర్వశక్తి కలిగినటువంటి వాడు, జ్ఞానము సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నాయని కొలస్సీ పత్రిక చెప్తుంది. ఆయన యందు నమ్మిక ఉంచిన వారికి ఏది కొదువు ఉన్నప్పటికీ కూడా ఆ కొదువును తీరుస్తాడు ఆయన. కాబట్టి మనం ఈరోజు మన కుటుంబంలో ఏ కొదువుతో ఉంటున్నామో మనకు బాగా తెలుసు. కాబట్టి మనం ఎవరికి చెప్పినప్పుడు మనల్ని చూసి నవ్వులు పాలు చేస్తారు. అప్పుడైతే అవునా మీకు ఇలాంటి సమస్య ఉందా అని మనల్ని చూసి జాలి పడతారు. హృదయంలో కొంతమంది ఏమనుకుంటారు, వీడికి ఇలాగే కావాలి అనుకుంటారు. దుష్ట మనస్సు. ప్రేమ కలిగిన వాళ్ళైతే అయ్యో సమస్యలు ఉన్నారే, ఆ సమస్య తీర్చడానికి మాకైతే శక్తి లేదయ్యా, వాళ్ళ సమస్యను తీర్చమని దేవుని దగ్గర విజ్ఞాపన ప్రార్థన చేస్తారు. అది ఎవరంటే నీతిమంతుడు. నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. కాబట్టి ప్రార్థన, ఒక నీతిమంతుడు మన కొరకు ప్రార్థన చేస్తే అంతకంటే గొప్ప స్థితి స్థాయికి వేరేదే అవసరం లేదు. కపటము లేనివాడు మన కొరకు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన మన బిడ్డలకు గొప్ప ఆశీర్వాదం మనకు దీవెన వస్తుంది. కాబట్టి ఆ రోజు పరలోకమందు నుంచి వచ్చినటువంటి ఆ ప్రియమైన ప్రభు మన కొరకు చేసిన ప్రార్థన, ఇదిగో నా కోసం ఏడవద్దు, మీ కోసము మీ పిల్లల కోసం ఏడవండి. మీరు నరకానికి వెళ్ళకూడదు, మీ పిల్లలు నరకానికి వెళ్ళకూడదు, నిత్యము నాతో ఉండాలా, నాకు దేవుడు అనుగ్రహించిన పరలోకంలో మీరు నేను అందరం కలిసి ఉండాలా అని ఆ బోధన మనము ఆ రోజు ఆ యెరూషలేము వీధుల్లో ఎంతగానో బాధింపబడుతూ కూడా ఆ యొక్క ఆడవాళ్ళను చూసి, ఆ స్త్రీలను చూసి ఆయన ఎంతగానో మా వాళ్ళతో చెప్తున్నాడు, మీరు భయపడబాకండి, మీరు ఏడవద్దు, నా కోసం ఏడవలసిన అవసరమే లేదు, మీరు ఏడవలసింది మీ కొరకు మీ పిల్లల కొరకే. ఎందుకంటే మీరు పాపంలో నుంచి బయటపడాలా, దెయ్యపు రాజ్యం నుంచి విడుదల పొంది ఆ పరలోక రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోవాలని ఆయన చెప్పారు. కాబట్టి ఈరోజు మనం ఏ సమస్యతోనైనా ఉన్నప్పుడు మన పట్ల కనికరం చూపించే దేవుడు, ప్రేమ చూపించే దేవుడు ఈ లోకంలో ఎవరు లేరు, ఆయన మాత్రమే. కాబట్టి ఆయనకి లోబడదాము, ఆయన ఎందుకు నమ్మిక ఉంచుదాము, ఆ కనికరము మన మీద మన కుటుంబం మీద ఉండాలని ప్రార్థిద్దాము. ఈ ఉదయకాలం మనకిచ్చినటువంటి అమూల్యమైన మాటలు దేవుడు మన వెనుకల్లో ఆశీర్వదించును గాక. ఆమేన్. మహాగరుడ, జీవం కలిగిన దేవ, జీవాధిపతి, నీ స్తోత్రం నాయన. నీ మహాకృపలో ఈ ఉదయకాలం మార్కు సువార్త 8వ అధ్యాయంలో ప్రభా, మీరైతే నాయన ఆ 3 దినములు మీ బోధ విని ఆ జన సమూహం చూసి కనికరపడి, ఇదిగో మూర్ఛల్ని వాళ్ళు ఎక్కడ పడిపోతారని శిష్యులతో చెప్పినప్పుడు, ఈ యొక్క అరణ్యంలో ఏమి దొరుకుతుంది ప్రభు అని శిష్యులు అన్నప్పుడు, ఇదిగో మీలో ఎవరి దగ్గరైనా ఏముంటే తీసుకురండి అంటే, చిన్న బిడ్డ దగ్గర 7 రొట్టెలను తీసుకుని వచ్చి మీ చేతికి అప్పగించారయ్యా. కొన్ని చేపలు అప్పగించారు. మీరైతేనైనా అవి పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి దేవుని మహిమపరుచు కృతజ్ఞతాస్తులు చెల్లించి అందరినీ కూర్చోబెట్టి వడ్డించమన్నారు. ఆ వడ్డింపులో అందరూ తృప్తిగా తిని 7 గంపలకి ఎత్తినటువంటి ఆ చరిత్రను మేము వింటున్నాం ప్రభా. అవునయ్యా, నువ్వు గొప్ప దేవుడు ప్రభా. నువ్వు నిస్వార్థంతో ఈ లోకంలో మమ్మల్ని అందరినీ ప్రేమించిన దేవుడు ప్రభా. మా కొరకునైనా ఆయా పూర్తిగానైనా నీ శరీరంలో ఉండే రక్తమంతా దారబోసిన దేవుడు ప్రభా. ఇంత గొప్ప దేవుడు ఎక్కడ ఉన్నాడయ్యా? ఎవ్వరు లేదు నాయన, నువ్వు మాత్రమే నాయన. నీ ఎందు మేము నమ్మిక ఉంచామయ్యా. మమ్మల్ని బలపరచండి, మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ఎవరైతే నాయన ఆసక్తిగా నీ యొక్క మాటలు వింటున్నారో వాళ్ళ హృదయాల్లో గొప్ప కార్యం జరిగించండి. ఇంకా ఆసక్తి లేకుండా వ్యంగ్యంగా చూస్తున్నారు వాళ్ళ హృదయాలు కూడా మీరు మార్చండి. ప్రతి ఒక్కరు మీ వైపు తిరుగునట్లు, అయా నువ్వు సత్యమని గ్రహించినట్లు ప్రతి ఒక్కరి హృదయానికి కావాల్సిన అవసరతలు అక్కరు తీర్చి నెమ్మదిని సమాధానాన్ని దయచేసి కుటుంబంలో ఉండే కొరతలన్నీ తీసివేసి మీ కృపతో ప్రతి బిడ్డను ఆశీర్వదించి మహిమపరచబడమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి బ్రతిమారు వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ రాడండి. దేవుడు మనకు తోడే ఉండును గాక. తప్పకుండా మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన యొక్క ఛానల్ ని అనేకులకు తెలియచేసి పరలోక రాజ్యం కట్టుడుకు మనం అందరము పుడిగొల్పబడదాము. దేవుని యొక్క నామంలో మనం అందరినీ ఆహ్వానించి దేవుని రాజ్యాన్ని కడదాము. మరలా మనం కలుసుకునే పర్యంతరము ఆయన కృపా క్షేమములు మనకు మన కుటుంబాలకు తోడుగా ఉండును గాక. షాలోమ్.